హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. ఈ వీడియో ఫుల్ డైలీ రొటీన్, మెయిన్ బిజీ డైలీ రొటీన్, ఫీవర్తో నా డైలీ రొటీన్ ఎలా ఉంది. ఫీవర్ అని చెప్పాను కదా, ఫీవర్ డేస్లో లైట్గా వీడియోస్ అనేవి షూట్ చేస్తానండి. ఆ వీడియోస్ అయితే మీకు షేర్ చేసేస్తున్నాను, చూసేసండి. ఇది మార్నింగు 5:30 నుంచి మళ్ళీ మార్నింగు 8:30 వరకు అయితే షూట్ చేశాను. ఇది ఫుల్ డైలీ రొటీన్ అనమాట. ఇక్కడ చిట్కాలు కానీ నెక్స్ట్ వంటకాలు ఏం లేవు. డైలీ రొటీన్ మాత్రమే షేర్ చేయబోతున్నాను. నేను ఫీవర్ టైంలో ఏం చేశాను ఏంటి అనేది. అది ఇంకా మార్నింగే పరగడుపు ట్యాబ్లెట్ ఉంటుందన్నమాట. అదైతే వేసుకుంటున్నాను. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇంకా ఇది 2 డేస్ది. ఆ ముందు రోజు అయితే ఇంకా ఉలవ పిండి పప్పు అంటారు. మీకు ఐడియా ఉందో లేదో, అదైతే కుక్ చేశాను. ఇటువైపు అయితే బెండకాయ ఫ్రై అండి. ఫీవర్తోనే ఇవన్నీ కట్ చేసి అయితే కుక్ చేశాను. క్యారెట్స్ కానీ కుక్ చేశాను. నెక్స్ట్ నాకు కూడా ఫీవర్ కదా, కొంచెం పుల్లగా నోటికి పుల్లగా తగిలితే తినాలనిపిస్తుంది అనేసి నోరంతా బాగా చెప్పబడిపోయిందండి. ఇప్పటికీ కూడా ఫీవర్ వచ్చి ఇంకా 10 డేస్ అవుతుంది. ఇప్పటికీ అరౌండ్ 10-12 డేస్ అవుతుందన్నమాట. ఇప్పటికీ నాకు అలానే ఉంది. ఏం తినబుద్ధి కాదు. ఇంకా ఈ రైస్, ఈ కర్రీ అండ్ ఈ పిండి పప్పు అయితే కొంచెం వేడి అన్నంలో పుల్లగా తగులుతుంటుంది. దానికి నంచుకి బెండకాయ ఫ్రై అన్నట్లు అలా చేశాను. ఇది ఒక ముందు రోజుదనమాట. ఫీవర్ డేస్‌లోని ఫస్ట్ డే ఇది. ఇంకా నైట్ అయితే బన్నీ బాబు అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడండి ఇంట్రెస్ట్‌గా. నేనేం చెప్పినా చెప్పకపోయినా ఇంకా వస్తాడు. కాసేపు అయితే మొబైల్ చూస్తాడు. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి హోంవర్క్ చేసుకుంటాడు. చక్కగా చదువుకుంటాడు. మా అమ్మే చెప్పాలి అని ఉండదండి. ఏదైనా డౌట్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఉంటాయి కదా, అవైతే మాత్రం ఇది కరెక్టా కాదని అడుగుతాడనమాట. నాకు తెలియకపోతే మొబైల్‌లో అలా టైప్ చేస్తాను. ఇంకా ఫీవరు సెకండ్ డే ఇది. ఇంకా ఆ రోజు బిజీ మార్నింగ్ అండి. ఫీవర్ కదా, అస్సలు లేవలేకపోయాను. నైట్ అంతా ఫీవర్ వచ్చేస్తుంది. మార్నింగ్ కొంత రిలీఫ్‌గా ఉంటుంది కానీ నైట్ ఫీవర్ వచ్చేసి మార్నింగ్ కొంచెం తేలిగ్గానే ఉంటుంది కానీ మార్నింగ్ లేవలేకపోతున్నాను నైట్ అంతా ఫీవర్ వల్ల. అది ఇంకా లేట్‌గా లేచానండి. లేచేసరికి 6:30 అలా అయిపోయిందనమాట. ఇంకా లేట్‌గా లేచాను. హడావిడిగా అయితే ఇక్కడ వంట అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్‌లీ అయితే ఒకవైపు హాట్ వాటర్ పెట్టున్నాను. హాట్ వాటర్ పెట్టుకున్న తర్వాత ఇతనికి క్యారేజ్‌కి ఏం ప్రిపేర్ చేయాలి అనేసంటే, పప్పు ఉంటే పప్పు పెట్టేస్తే సింపుల్‌గా అయిపోతుంది. రసం ఇంకేం తీసుకెళ్ళు, పప్పు అన్నంలో కలుపుకుంటే సరిపోతుందన్నారు. అయితే ఫస్ట్ అయితే పప్పు పెట్టేద్దాము కుక్కర్‌లో అనేసైతే, ఇక్కడ కుక్కర్‌లో అయితే పప్పు అయితే పెట్టేసుకొని, అందులో ఏవో చెత్త ఉంటే తీసేసి ఫస్ట్ వాష్ చేసుకుంటున్నాను. పప్పు వాష్ చేసుకొని వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలు కూడా వేసేసాను. వేసుకున్న తర్వాత చూసారు కదా, హాట్ వాటర్ దించేసి ఇటువైపు అయితే కుక్కర్ అయితే పెట్టేశాను. కుక్కర్‌లో అప్పుడు పప్పులో అస్సలు కారం అనేది వేసేదాన్ని కాదండి. ఓన్లీ ఎండుమిర్చి, వెల్లుల్లి, పోపులు, కరివేపాకు వేసి పోపు పెట్టుకునేదాన్ని. ఇప్పుడేంటంటే పప్పులు తేడాయో లేకపోతే మన టేస్ట్‌లు మారుతున్నాయో తెలియట్లేదు. అస్సలు తినాలి అంటే కారం వేయకపోతే టేస్ట్ లేనట్టుగా అనిపిస్తుందనమాట. ఓన్లీ ఎండుమిర్చితో కాకుండా. అందుకని కొద్దిగా కారం, పసుపు, ఉప్పు అయితే వేస్తున్నాను. నార్మల్‌గా అయితే పసుపు, ఉప్పు ఒకటే వేస్తాను. కారం అనేది అవాయిడ్ చేస్తాను పప్పులో. ఈ మధ్యన కారం కూడా వేస్తున్నాననమాట. అది అన్నీ వేసుకున్న తర్వాత విజిల్ అయితే పెట్టేసి, ఇటువైపు అయితే టీ కోసం అయితే పెట్టున్నాను. చెప్పాను కదా, బిజీ డైలీ రొటీన్ హడావిడి అయిపోయింది. లేట్‌గా లేచినందుకు ఇది పనిష్మెంట్ లాగండి. ఇది ఫాస్ట్ మోడ్‌లో పెట్టాను గానీ, ఫీవర్ కదా, అంత హడావిడిగా అంటే ఇంక ఇతనికి లేట్ అయిపోతుందేమో అని నాకు 7:30కి అలా క్యారేజ్ అయిపోవాలన్నారు. నేను లేచిందేమో 6:30. ఎక్కడ వంట లేట్ అయిపోతుందో అనేసి అయితే ఫాస్ట్‌గా చేస్తున్నాను. అప్పటికే 8 అలా అయిపోయిందండి. 7:30 అనేది 8 అయిపోయిందనమాట. ఇక ఫాస్ట్‌గా అయితే అటువైపు టీ పెట్టాను కదా, టీ కూడా మరిగిపోయిన తర్వాత ఇంక టీ ఇద్దరికి గ్లాసుల్లో వేసేసి ఇటువైపు రైస్ కూడా పెట్టుకున్నాను. మళ్ళీ బయలుదేరేటప్పుడు టీ ఇస్తే బాగోదు కదా, ఇంకా టిఫిను, టీ ఒకేసారి అయిపోతుంది. అలా కాదనేసి అయితే ముందు టీ పెట్టాను. తర్వాతే రైస్ పెట్టాననమాట. ఇంకా రైస్ కూడా ఉడికిపోయి వార్చేసిన తర్వాత అటువైపు పప్పు పెట్టేశాను. పప్పు కూడా అయిపోయింది. ఆపేసాను విజిలు.
ఇంకా ఓన్లీ పప్పే ఏం తింటారు. పప్పుతో ఏదైనా నంచుకుంటే గాని మనకి ఎక్కదు కదండీ! వడియాలు ఏవైనా ఉండాలి. ఇంకా నలుగురిలో వడియాలతో ఏం నంచుకుంటారనేసైతే ములంకాడలు నైటే అలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. దానిపైన ఉంటది కదా తొక్క. అదంతా తీసి నారలుంటాయి కదా! నారలన్నీ తీసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టాననమాట. ఇంకా ములంకాడ ఏమైనా కుక్ చేసినా అనేసంటే అది కుక్ చేసేసి అయితే టైం ఉంటే అన్నారు. ఇంకా పప్పు పోపు పెట్టడం, ఇంకా అతను టిఫిన్ తినడం ఇవన్నీ ఉంటాయి కదా! ఈలోపు హ్మ్. ములంకాడ పోపు పెట్టేద్దామనేసి అయితే ఆనియన్స్, టమోటా అన్నీ అయితే కుక్ చేసుకున్నాను. సారీ అండి. కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసేసి అయితే ఇక్కడ ఆనియన్స్ ఇటువైపు వేపుతూ చూసారు కదా హడావిడి. ఇటువైపు ఆనియన్స్ వేపడం, ఇటువైపు పప్పు పోపు పెట్టాలి అనేసి అయితే హడావిడి పడిపోతున్నాను. ములంకాడ పోపు పెడుతూ ఇటువైపు అయితే పప్పు గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టడానికి మళ్ళీ గిన్నెనైతే అటువైపు అయితే పెట్టేసానండి. అది అటువైపు కొంచెం వేడయ్యే లోపని ఇక్కడైతే ములంకాడలు కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. అంటే అది వేడయ్యేలోపు ఇంకా ఆనియన్స్ అవి వేసున్నాను కదా! ఎక్కడ మాడిపోతాయో అని అదొకటి. ములంకాడ కర్రీ అంటే ఫస్ట్ ఆనియన్స్ లైట్‌గా వేయించుకున్న తర్వాత ములంకాడలు ఏస్తే సరిపోతుంది. లేకపోతే ములంకాడలు వేయించేసరికి ఆనియన్స్ కూడా మాడిపోతాయి. మీరు ఒకసారి అలా ట్రై చేయండి. లేకపోతే ఆనియన్స్ ముందు వేయించామనుకోండి ములంకాడలు వేసేటప్పుడు మాడిపోతాయండి. అలా ఎప్పుడూ చేయకండి. లైట్‌గా వేయించుకున్న తర్వాతే ములంకాడలు అనేవి యాడ్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకా పప్పు పోపు కోసం ఇంకా కుక్కర్‌లో ఉన్న పప్పుని గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసి అందులోనే కుక్కర్‌లోనే పోపు పెట్టేసుకుంటున్నానండి. అనుకోవచ్చు అంత హడావిడిగా ముందే పోపు పెట్టేసి పప్పేసేయొచ్చు కదా అని. అలా చెయ్యొచ్చు. అలా అయితే మా హస్బెండ్‌కి నచ్చదండి. టేస్ట్ ఉండదట. ముందే పోపు పెడితే అంత టేస్ట్ ఉండదు. పప్పు ఉడికిన తర్వాత పోపు పెడితేనే టేస్ట్‌గా ఉంటది పప్పు బావుంటది అని. ఇంకెందుకొచ్చిందిలే ఇతనితో గొడవ అనేసైతే ఇంకా హడావిడైనా ముందు పప్పు ఉడకబెట్టేసి మళ్ళీ అలా పోపు పెట్టాననమాట. అలా పెట్టుకున్న తర్వాత ఇంకా ఇతనికి మజ్జిగ ఇవ్వాలి కదా! మజ్జిగైతే ఈ తొందరలో మజ్జిగ తిప్పడం మర్చిపోయానండి. అయితే మజ్జిగ తిప్పేస్తాను కాసేపు ఉండండి, కాసేపు ఉండండి అనేసంటే అలా ఉన్నారనమాట. క్యారేజ్‌కైతే కర్రీ అన్నీ ప్రిపేర్ అయిపోయి ములంకాడ కర్రీ, రైసు, పప్పు అన్నీ రెడీ అయిపోయి మజ్జిగ కొంచెం తాగేసి ఎళ్దురు ఉండండి అనేసి అయితే ఇక్కడ మజ్జిగైతే తిప్పేస్తున్నాను. మీగడ తీసి పక్కన పెట్టేస్తున్నానండి. అదొక వీడియో చేద్దాం మీకు చూపిద్దామని. అయితే ఆ రోజు మీగడ తీయలేదు. అందుకనేసి అయితే కొంచెం ఎక్కువ వస్తుందనమాట. ఇక్కడ ఇంకా మజ్జిగ కూడా తిప్పేసి అతనికి ఇచ్చిన తర్వాత క్యారేజ్ అయితే కట్టుకుంటున్నాను. బాక్స్‌లో ఫస్ట్ మీరు కర్రీ ఏదైనా వేసుకున్న తర్వాత పైన రైస్ వేయండి. కొద్దిగా ఒక చిటికెడంతా లేకపోతే మనం పిండం పెట్టినట్టు ఉంటదట డైరెక్ట్‌గా అన్నం పెట్టిస్తే. అలా ఎప్పుడు చేయకూడదు. నాకు ఈ మధ్యనే తెలిసిందనమాట. నాకు తెలిసిందైతే మీకు చెప్పేస్తున్నాను. ఇంకా రైసు, పప్పు ఇంకా ఇక్కడ ములంకాడ కర్రీ కూడా అయితే పెట్టేస్తున్నాను. ఇంకా బాక్స్ ప్యాక్ చేసినవి అయిపోయిన తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.